మీ పేరండి? సుధా అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కర్ణాటక సింధూరు నుంచి వచ్చాము. కర్ణాటక నుంచి వచ్చారు. ఎలా వచ్చారు మీరు? పాదయాత్ర చేసుకున్నాం. మొత్తం ఎన్ని కిలోమీటర్లు చేశారండి? 49, 50 వెంకటాపురం నుంచి ఇక్కడికి. అంటే పాదయాత్ర చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు ఇంత భక్తితో. ఈ శివరాత్రి టైంలో వచ్చారు. శివరాత్రి తగ్గట్ల ఏర్పాట్లు, ఆ శోభ కనిపిస్తుంది ఇక్కడ చాలానండి బాబు, చాలా కనిపిస్తుంది. బాగుంది, ఎక్కువ మంది రద్దీ వచ్చి అంటున్నారు. ఇంత మందికి తగ్గట్టు బాగానే ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్. బాగుందండి. ఇంకా ఈ వాళ్ళ నుంచి ఇంకా బాగుందంట. అవునా? అంటే ఇక్కడ కొంతమంది అంటున్నారు సరిగ్గా ఏర్పాటు చేయట్లేదు, ఇబ్బంది పడుతున్నారు భక్తులు అంటున్నారు. మాత్రం ఎక్కడ ఇబ్బంది పడలేదు, చాలా బాగా పెడుతున్నారని అనుకుంటున్నాము. ఎంత టైం బట్టి మీకు దర్శనానికి? 1.5 hour పట్టింది అంతే. ఫాస్ట్ గా అయిపోయింది. మీరు ఊహించారు ఎంత ఫాస్ట్ గా వస్తుంది ఇంతమంది? మధ్యాహ్నం 1 గంట అవుద్ది అనుకున్నాము. మరి ఇంత బాగా ఆలయ ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానండి. స్వామి, మొత్తానికి మీరు ఒక శివుడి మాల వేసుకొని ఈ శివాలయంకి వచ్చారు, ఈ శ్రీశైలంకి, కర్ణాటక నుంచి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామి? మాకంతూ మంచిగా అనిపించింది స్వామి. రోజు 40,000 మంది వస్తుంటారట, అది స్వామి చెప్పినట్టు, పోలీస్ స్వామి. మరి 40,000 మంది వస్తున్నారు కదా, ఇంతమందికి బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తారు, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. పోలీసులు వీళ్ళందరూ ఎలా ఉన్నారు మీతో? అంటే బాగా ఇబ్బందిగా ఉన్నారు చెప్తుండ్రు. మాకు వచ్చి నిలబడిన స్వామి వాళ్ళు ఏమన్నారంటే, మీకు 5 గంటలకు ఇస్తాము, ఇప్పుడు లేదు దర్శనం, 5 గంటలకు ఇచ్చేస్తామన్నారు. వాళ్ళు కూడా చెప్పినారు. తర్వాత ఒక 10-20 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తెరిచినారు. బాగానే మాట్లాడుతున్నారు పోలీసులు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. పట్టుబట్టలు అవన్నీ తెచ్చినారు. కొంచెం టైం పడుతుంది. ఆ స్వామికి కూడా కొంచెం అభిషేకం చేయాలా, అది చేయాలి, కొంచెం టైం ఇవ్వాలని చెప్పినారు. అయిన తర్వాత మళ్ళీ ఇడిచి చేసినారు. మాకు 1-2 గంటల దర్శనం అయింది స్వామి. 2 గంటలు? 2 గంటల. అంటే మీరే చెబుతున్నారు స్వామి 40,000 మంది వస్తున్నారని. ఇంతమంది వచ్చినా కూడా అంత త్వరగా దర్శనం వద్దని మీరు అనుకున్నారా? మనం రిటర్న్ పోదాం అనుకున్నాం, మళ్ళీ పొద్దున లైన్కి వస్తాం అనుకున్నాం సార్. కూకున్నాం, పొద్దున లైన్కి వస్తాం అనుకుంటే మళ్ళీ ఎట్లంగానే కూకున్నాము. ఒక 20 నిమిషాలు మళ్ళీ తెరిచేసినారు. తాడు ఇట్లా అడ్డం పెట్టినారు, తెరిచిన పోయినాం సార్. పోయినాం. కొంచెం లోపల కూడా అక్కడ ఇక్కడ ఎక్కుతా ఉంటారు, దిగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడైనా చూస్తారు, ఇక్కడ కొడితే అక్కడ దిగుతుండ్రు, అక్కడ కొడితే ఇక్కడ దిగుతుండ్రు. ఆయన కూడా అక్కడొకరు ఇక్కడొకరు దిగి ఇంకా ఎక్కినారు. ఆయన బాగానే కంట్రోల్ చేస్తున్నారు సార్. లోపల కూడా నాస్టా బిస్టా ఇస్తున్నారు. ఆ లైన్లో ఉన్న వాళ్ళకి అందరూ టైంకి వస్తున్నారు, నాస్టా గిస్టా అన్ని ఇస్తున్నారు. ఉన్నది లోపల మస్తున్నది. మన ఇవి ఉన్నాయి కదా స్వామి, రూమ్ లాగా, కంపార్ట్మెంట్లో ఆడ నాస్టా కంటిన్యూ ఇస్తున్నారు. తినే వాళ్ళకి తింటారు పిల్లలు. కొంతమంది మాలేసినాం కదా, మనం తినలేము, మాకు టైం ఉంటుంది కదా స్వామి. టైం లేని వాళ్ళు తింటుండ్రు. నాస్టా అది మంచిగా ఉంది స్వామి, మంచిగా ఉంది. పుట్నాల పొడి, రవ్వ, వాటర్ బాటిల్. ఆడ లేడీస్ కూడా ఉన్నారు స్వామి. లేడీస్ కూడా నేను గిలాస్ పట్టుకొని ఉన్నాను, నీ తాగు వాళ్ళు పట్టుకొని ఉండు, అడిగితే కానీ ఇస్తుండ్రు. మనం చూసి ఇక్కడ భ్రమరాంబిక దగ్గర వరకు ఉన్నది నీళ్ళు, ఆడ ఇస్తుండ్రు లేడీస్. భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు కదా, ఇక్కడ దగ్గర ఇస్తుండ్రు. మంచిగా ఉన్నది, పర్వాలేదు. మనం పోయిన సంవత్సరం బాగుండదు, ఇట్లనే ఉండదు. లోపల జర పబ్లిక్ ఎక్క ఈ మనం లాగుతారు కదా, మిలిటరీ కానీ ఆర్మీ కానీ, వాళ్ళే ఎక్క ఉంటుంది ఆ గుళ్ళే. ఇప్పుడు లేదు, సైలెంట్, చాలా బెస్ట్. కానీ 2 సెకండ్లు అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెత్తి తాకని వరకు ఊరికి తీసి అక్కడ పెడుతుండే, ఏం గద్రం లేదు, పబ్లిక్ లేదు, సౌండ్ లేదు, చాలా మంచి. ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు బాగుంది, బాగుంది. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం మంచిగా కొడుతున్నాను. మాకి మళ్ళీ ప్రతి ఒక్కరికి ఎట్లా కొడుతుందో తెలియదు. పోయిన సంవత్సరం కానీ లోపల సౌండ్ లేదు, ఉండరు, వాళ్ళు ఏం మాట్లాడరు. మనం మొంగినామా దర్శనం చేసి ఊరు సైలెంట్ తీసి ఇక్కడ పెడుతున్నాం. అనుకోకుండా ఎంతమంది వచ్చారు స్వామి? ఎంతమందికి బాగానే ఉన్నాయి? అయితే బాగుంది ఇప్పటి వరకు బాగుంది. అయితే కొంతమంది బయట ఏం చూస్తున్నారు, సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు, భక్తులు మాలేసుకుని పట్టించుకోవట్లేదు అంటున్నారు. మంచిగానే జరుగుతుంటారు సార్. అట్లనే అంటారు. ఇప్పుడు మనం రావణ దర్శనం దొరకాలంటే చిన్న దేవుడు కాదు కదా స్వామి. మన చిన్న దేవుడు మనం ఊర్లో పల్లెటూర్లో పోటీ పోవన దర్శనం దొరకాలంటే పెద్ద ఎంతో 1000 మంది వస్తుంటారు. అంతమందికి మనం ఒక సంవత్సరం ఒక జాతర అయితేనే మనకి మెయింటెనెన్స్ చేయనికే కాదు, ఎన్నో లక్షల మంది. పర్వాలేదు అనుకున్నాం సార్. మనకి ఇంకొకటి ఏమంటే పాదయాత్ర చేసే స్వాములు ఉంటారు కదా, ఆ స్వాములకు ఒకటే లింగ దర్శనం లేదు. అది ఒక్కటే కొంచెం మాకి మనం ఏమన్నా కొంతమంది ఏమన్నా స్వామి వారంలో మాలేసుకుని లింగ దర్శనం చేసుకుంటారు. పాదయాత్ర చూస్తే అనుకో బుగ్గాలు వచ్చి పలిపోని కాళ్ళకి ఆడాడ నడుచు, వాళ్ళకి లింగ దర్శనం లేదు. నీవు మాల వేసుకుంటేనే లింగ దర్శనం. ఉందా మీకు? మాకు లింగ దర్శనం బాగుంది. మాల వేసుకున్నాం. అది ఇరుముడు ఉన్న వాళ్ళకి ఒకటే ఇస్తుండ్రు, ఒకటే కిత్తే ఇరుముడు. ఇప్పుడు గుణమైన అన్నట్టు వాళ్ళకి ఒకటి ఇరుముడు లేదంటే మళ్ళీ ఇయ్యారు. అది సిస్టమ్ బాగుంది. మళ్ళీ లేకుంటే మళ్ళీ పోతారు. ఇరుముడు ఉంటే మళ్ళీ ఒక కిత్తి ఇచ్చిన మనకి ఇరుముడు ఏడ వస్తుంది, రాదు కదా. మంచిగా ఉన్నది. నా పేరు నరేష్ స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? షాద్నగర్ తెలంగాణ స్వామి. సో మొత్తానికి ఒక టైంలో ఈ శివరాత్రి టైంలో మీరు దర్శనం చేసుకున్నాం స్వామి. ఓకే. మొత్తానికి స్వామివారి మాల వేసుకున్నారు. దర్శనం ఎలా జరిగింది మీకు? బాగానే జరిగింది స్వామి ప్రస్తుతానికి. ఎంత టైం పట్టింది మీకు? 4 hours పట్టింది స్వామి. చాలా రద్దీగా ఉన్నట్టుంది కదా, ఎలా ఉన్నాయి లోపల అంతమందికి కూడా? రద్దీగా ఉంది, బాగానే ఉంది స్వామి. రెస్ట్రిక్ట్ కూడా కొంచెం బాగానే ఉంది. వాళ్ళు మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? బాగానే స్పందిస్తున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని స్వామి భక్తులుగా? ఏమైనా ఏంటి పరిస్థితి అక్కడ? ఏం లేదు స్వామి, బాగానే మంచిగానే చూసుకుంటున్నారు స్వామి. గతానికి ఇప్పటికి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఇంత ముందుకి ఇప్పటికి? ఇప్పుడు మంచిగానే ఉంది, చాలా మంచిగా ఉంది. గతం అంటే చాలా దబ్బుకోవడం కొట్టడం అదంతా జరిగింది కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అవన్నీ ఏమీ లేదు, మంచిగా తోసుకోకుండా నిదానంగా వెళ్తున్నాను. మంచిగా ఓకే.
అంటే అధికారులు ఏర్పాట్లు బాగా చేశారు. శ్రీశైలంకి స్పెషల్ డెకరేషన్ లైటింగ్ అన్నీ ఉన్నాయి కదా, ఏర్పాట్లు చూస్తున్నాం, టెంట్లు ఇవన్నీ కూడా అన్నీ బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి స్వామి ఇవన్నీ. సో మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగుంది. అంటే ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పు ఉంది స్వామి శ్రీశైలం ఈ టెంపుల్ అంటే శివరాత్రి ఏర్పాట్లలో? మార్పు ఉంది. ఎప్పుడు బాగుంది స్వామి? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే, మీకు కూడా క్యూ లైన్లు అన్నీ వచ్చాయి నించున్నప్పుడు, అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ వచ్చాయి మీకు? వచ్చాయండి, అన్నీ వచ్చాయి. బాగున్నాయి. ఇప్పుడు బాగుంది, ఇంతమంది కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మంచిగా ఉంది దర్శనం. ఇబ్బంది పడలేదు స్వామి? ఏమి ఇబ్బంది లేదు. అంటే పోలీసులు ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి బయట వార్తలు నడుస్తున్నాయి స్వామి. ఏం లేదు స్వామి, ఏం లేదు, మంచిగా ఇబ్బంది ఏం లేదు. నా పేరు యాదవ్ స్వామి. పడంపల్లి, జుక్కల్ మండలం, కామారెడ్డి డిస్టిక్, తెలంగాణ నుంచి వచ్చాము. అవును, ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము పొద్దున వచ్చేసి కంపార్ట్మెంట్లో మమ్మల్ని ఆపారు. అక్కడ నుంచి మనకు ఏ పాలు, బిస్కెట్స్ అవన్నీ అందాయి. తర్వాత లైన్లో నిలబడి 3 గంటల్లో దర్శనం అయ్యేటట్టు మమ్మల్ని చేశారు. అంటే 3 గంటలు పట్టింది మీకు దర్శనం? అవునండి, 3 గంటలు. 3 గంటలు కూడా ఎలా ఉన్నాయి స్వామి? క్యూలలో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఇవన్నీ కూడా? క్యూలలో బాగానే ఉన్నాయండి, అలా ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగానే అనిపించింది. అంటే ప్రత్యేకంగా శ్రీశైలం అంటే శివరాత్రికి చాలా మంది భక్తులు రద్దీ ఉంటుంది. ఇంత రద్దీకి తగ్గట్లే ఉన్నాయా ఏర్పాట్లు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? రద్దీకి తగ్గేటట్టే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఆనందంగా అనిపించింది. స్పర్శ దర్శనం చేసుకోవడం మా పుణ్యమని మేము భావిస్తున్నాం. పోలీసులు వీళ్ళందరి ప్రవర్తన ఎలా ఉంది స్వామి? ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళు? ఎలాంటి అవాంఛ సంఘటనలు ఎక్కడ జరగలేదు ఇప్పటివరకు, నా దృష్టిలో అయితే పడలేదు. బాగానే ఉన్నాయి. ఓకే, మొత్తానికి ప్రత్యేకంగా శివరాత్రి సమయంలో డెకరేషన్, లైటింగ్, ప్రత్యేక గుళ్ళు లోపల అలంకరణ ఇదంతా ఎలా ఉంది స్వామి ఇక్కడ? బాగుంది. ఇక్కడ చూస్తే అయితే ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. ఇక్కడ ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయి శ్రీశైలంలో ఇప్పుడు శివరాత్రి ఏర్పాట్లలో? బాగా మార్పులు వచ్చాయి. లైటింగ్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు బాగానే కనిపిస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా స్పర్శ దర్శనంకి వచ్చినాం, ఈ సంవత్సరం కూడా వచ్చినాం. ఈ సంవత్సరం బాగా సో బాగా ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళకు ఓం నమః శివాయ చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కోడుమూరు, కర్నూలు జిల్లా కోడుమూరు మండలం. ఇప్పుడు ఈ శివరాత్రి టైంలో ఇక్కడికి వచ్చారు కదా శ్రీశైలంకి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? అంతా బాగానే ఉన్నాయి స్వామి. దర్శనం బాగా జరుగుతుంది, అంత బాగుంది స్వామి. దర్శనం కూడా బాగా జరిగింది? బాగా జరిగింది స్వామి. ఎంత టైం పట్టింది మీకు దర్శనం అవడానికి? అంటే ఈ రోజు మాత్రం 8 గంటలకు పోయి 10 గంటలకు వచ్చినాం స్వామి. 2 గంటలు పట్టింది. 2 గంటలు క్యూలో ఉన్నారా? క్యూలో ఉన్నాం స్వామి. క్యూలో ఎలా ఉన్నాయి మీకు వసతులన్నీ? అంటే బాగానే, అంత బాగానే ఇచ్చినారు. అంటే ఏం తొక్కిసలాట, రద్దీగా ఉండడం, నెట్టడం కానీ ఆలయ సిబ్బంది ఏం లేవు స్వామి, ఏం లేవు. మీరు చెప్పండి సార్, ఎలా ఉన్నాయి ఏర్పాటు? బాగానే ఉన్నాయి స్వామి, బాగానే ఉన్నాయి. అంటే బయట ఏం చెబుతున్నారంటే చాలా తొక్కిసలాటగా ఉంది శ్రీశైలంలో, సరిగ్గా ఏర్పాటు చేయలేదు అంటున్నారు. తొక్కిసలాట అలాంటిది ఏం లేదు స్వామి, ఏం లేదు. ఓకే, ఎలా చేశారు ఏర్పాట్లు టెంపుల్ వాళ్ళు? మంచిగా ఉంది సార్. ఓకే, ఎలా ఉన్నాయి స్వామి? సౌలభ్యం అయితే మంచిగా ఉంది, ఇబ్బంది లేదు కదా భక్తులకి? దేనికి ఇబ్బంది ఏం లేదు. అంటే ఒక స్వామివారి భక్తులు మీరు వచ్చారు కదా, సౌకర్యం లేదు. నాకు తెలిసిన వాటికి అయితే మంచిగా ఉంది, ఏం దేనికి లోటు లేదు. మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? బాగున్నాయి కదా ఏర్పాటు? అంత బాగానే ఉన్నాయి స్వామి, అంత ఏమి ఇబ్బంది ఏం లేదు. బయట నాకు చెప్పేది ఎవరు నమ్మొద్దండి, అంత బాగానే ఉంది. టెంపుల్ వాళ్ళు అంతా బాగానే చేసినారు. స్వామి పేరు? మల్లికార్జున స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? పార్లపల్లి నుంచి. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ శివరాత్రికి సంబంధించి శ్రీశైలంలో ఏర్పాట్లన్నీ? బాగున్నాయి సార్, బాగున్నాయి. మొత్తం తిరిగారు ఇక్కడ, మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం కూడా తిరిగాం సార్. అన్ని ఎలా ఉంది ఇక్కడ? అన్ని బాగున్నాయి. దర్శనం ఎంత టైం పట్టింది మీకు? హాఫ్ అన్ అవర్, గంట, అరగంట సార్. ఇంత త్వరగా ఇద్దని అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్. జనాలు ఇంతమంది వచ్చారు, చాలా ఎక్కువ మంది, రద్దీగా ఉంది. ఇంతమందికి తగ్గట్టుగా ఉన్న ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ? మాకైతే ఫ్రీ అయింది సార్. అంటే ఎక్స్పెషల్ మీరు స్వామివారి మాల వేసుకుని వచ్చారు, స్వామివారి మాల వేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, సరిగ్గా పట్టించుకోవట్లేదు బయట చెబుతున్నారు. అది నిజమా అబద్ధమా? లేదు సార్, పట్టించుకుంటున్నారు. పట్టించుకుంటారా? తొక్కిసలు అట్లా ఏమేం లేవు కదా? లేవు సార్, ఏం లేవు. అన్నదానం కానీ, వాటర్ కానీ అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి. శివరాత్రి టైంకి శ్రీశైలం వచ్చారు, ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి సార్, భక్తి శ్రద్ధలతో బాగా మొత్తం బాగున్నాయి సార్. అన్ని ఏర్పాట్లు బాగా చేశారా? అన్ని బాగా చేసినారు సార్. దర్శనం అవడానికి మీకు ఎంత టైం పట్టింది? దర్శనానికి 2 hours పట్టింది సార్. తొందరగా అయినట్ట లేట్ అయిందా? కొద్దిగా లేట్ అయింది అనుకుంటున్నా సార్. కొద్దిగా నైట్ పోయింటే, కొద్దిగా నైట్ ఇప్పుడు పోయింటే తొందర వస్తుంటే, ఇప్పుడు జనాలు ఎక్కువ కలిసినారు సార్. అదే మరి ఇంతమంది వచ్చారు కదా భక్తులు కూడా, ఇంతమందికి ఏర్పాట్లు తగిన విధంగానే ఉన్నాయా? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు అయితే ఏం లేవు సార్, బాగానే ఉన్నాయి, తగిన విధంగా ఉన్నాయి సార్. మొత్తం లోన ప్రసాదాలు కానీ అన్ని బాగానే పెడుతున్నాయి. ఈ లైటింగ్, ఈ ఏర్పాట్లు, టెంట్లు, శ్రీశైలంకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు ఇక్కడ? అంటే ఇప్పుడు శివరాత్రి కదా, శివరాత్రి తగ్గట్టు ఏర్పాట్లు అందరికి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి సార్. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి శివ. ఇక్కడ శివరాత్రంగా ప్రజలని బాగా ఆకట్టుకున్నట్టుగా చూపించినారు దేవస్థలాన్ని. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, అప్పుడు కూడా ఉంది, కానీ దాని కొద్దిగా మార్పులు చెందినాయి. డెవలప్ కొద్దిగా చేసినారు. ముఖ్యంగా ప్రసాదం కూడా చాలా బాగున్నాయి. డెకరేషన్ కూడా, నీట్నెస్ కూడా, చాలా భక్తులు కూడా బాగున్నా అంటున్నారు అందరూ. చాలా బాగున్నాయి సార్. అయితే ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా భక్తులు, అనుకోకుండా, అంటే చాలా మంది భక్తులు పెరిగారంట. పెరిగినప్పటికీ ఎలా ఉంది?
పెరిగినది అధికారులు కూడా చాలా మంది వచ్చి కూడా అందరినీ శ్రద్ధంగా కంట్రోల్ చేస్తున్నారు. అంతవరకు బాగుంది. ఇప్పుడు పోలీసుల పనితీరు ఎలా ఉంది అంటే భక్తుల పట్ల మీ పట్ల బాగానే సహకరిస్తున్నారు వాళ్ళు అన్న ఇబ్బంది ఉంది సహకరిస్తున్నారు. ఇంత ముందుకేమో తెలియదు, ఇప్పుడు వరకు అయితే సహకరిస్తున్నారు పోలీసులు కూడా. అంటే కొంతమంది ఏమంటారంటే బయట ఇబ్బంది పెడుతున్నారు, శ్రీశైలం సరిగ్గా ఏర్పాట్లు లేవు అంటున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ దర్శనం చేసుకున్నారు కదా, మీరు చెప్పండి ఎలా ఉన్నాయి? ఇప్పటికైతే మేము చేసిన కాడికైతే చాలా బాగుంది దర్శనం. బాగుంది. శివరాత్రికి లోన శివరాత్రిలో భక్తులకు బిస్కెట్లు ఇస్తున్నారు, ప్రసాదము, వాటర్ పర్ఫెక్ట్ చాలా బాగున్నాయి. తొక్కిసలాట్ లేకుండా ఉంది, అంతమంది రద్దీ ఉన్నారు కదా, తొక్కిసలాట్ నెట్ కూడా ఉందా? తొక్కిసలాట అయితే లేదు, పోలీసులు కూడా దాన్ని చక్కగా ఏర్పాటు చేసినారు. ఓకే, చాలా బాగుంది. మరి ఇంత బాగా చేశారు కదా, శివుడు మాల వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంది ఇక్కడ? వాళ్ళకి బాగానే చూస్తున్నారు? బాగానే ఉంది శివ. ఇప్పటికైతే ఏర్పాట్లు బాగున్నాయి కదా? ఇప్పటికైతే చాలా బాగున్నాయి, సూపర్. మరి ఇంత బాగా మీకోసం ఏర్పాట్లు చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్పాలని కోరుకుంటున్నాం అందరు ప్రజలు. ఎక్కడి నుంచి వచ్చావు? దొడ్డిమేకల పెద్దకడూరు మండలం. మొత్తానికి స్వామివారి దర్శనం చేసుకున్నాక శ్రీశైలం శివరాత్రి టైంలో చేసుకున్నా ఇప్పుడే. ఎంత టైం పట్టింది? 1 అవర్. 1 అవర్ పాటు క్యూ లైన్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? సూపర్ ఉన్నాయి. ఏమో ఇచ్చారు క్యూ లైన్లో ఉన్నప్పుడు నీకు? అట్లే ప్రసాదం పెట్టినారు, అన్నీ వచ్చాయి అనమాట. అన్నీ వచ్చాయి. క్యూ లైన్లో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెట్టుకోవడం కానీ పోలీసులు వీళ్ళందరూ కూడా? పోలీసులు అంటే పోలీసులు కూడా ఎక్కువ ఉన్నారు అనమాట, మొత్తము అందరు ఇడే ఎక్కువ ఉన్నారు పోలీసులు. ఏమి ఇబ్బంది అంటే ఏం లేదు. పోలీసులు భక్తుల పట్ల బాగానే ప్రవర్తిస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు పెడతారు? ఏం బాగానే పరిస్థితున్నారు. మొత్తానికి శివరాత్రికి సంబంధించి డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగా చేశారు. మన సూపర్ అది. ఇంకా ఇంతకుముందు అయితే నేను చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం రావడము. బాగున్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది. అదే మరి ఇంత బాగా ఏర్పాట్లు చేసిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? థ్యాంక్స్ చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.